వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కొమల్ల గ్రామానికి చెందిన మంజుల 2007 సంవత్సరంలో మహిళా సంఘంలో చేరి గ్రామ ఐక్య సంఘం అధ్యక్షురాలుగా, మండల సమైక్య అధ్యక్షురాలుగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 50 మండలాలకు గాను శ్రీనిధి డైరెక్టర్ గా పదాధికారిగా కొనసాగిన విధానాన్ని వివరించారు. 10వ తరగతి చదివిన మంజుల ఓపెన్ ఇంటర్, TTC ఎంట్రన్స్, ఓపెన్ డిగ్రీ చదువుకున్నారు. డిగ్రీలో పాస్ కాకపోవడంతో చదువు అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉన్న మంజుల ఏదో చేయాలని ఆలోచిస్తూ సంక్షేమ పథకాలను అందుకోవాలన్నా, పేదవారికి చేరవేయాలన్నా, సమస్యల పరిష్కారం చేయాలన్నా, ఏదో ఒకటి సాధించాలన్న ఆలోచనతో ఉన్న మంజుల గ్రామ ఐక్య సంఘ నిర్మాణ సమయంలో సమస్యల పట్ల గ్రామ సర్పంచ్ కి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఎప్పుడు ఏమీ జరగలేదని నిరాశతో ఉన్న మంజులకు 2019 సంవత్సరంలో కొమ్మల్ల గ్రామం సర్పంచ్ SC మహిళా రిజర్వేషన్ రావడంతో అభ్యర్థిగా పోటీ చేయమని మహిళా సంఘాల మహిళల సహకారం, ప్రోత్సాహంతో అభ్యర్థిగా నామినేషన్ వేసి పోటీ చేశారు. ఈ పోటీలో మంజుల తరపున నిలబడిన 10 వార్డుల యొక్క సభ్యులు, వార్డు మెంబర్స్ ఓడిపోయారు. ఆ సందర్భంలో మంజుల మాత్రం సర్పంచ్ గా గెలిచారు. ఈ విజయం నాది కాదు, మహిళా సంఘాలదేనని, మహిళా సంఘాల సభ్యులపై పెట్టుకున్న నమ్మకం, ప్రోత్సాహమే తన విజయానికి మూలమని, మహిళా సంఘాల బలం, సంఘాల సభ్యులు, సభ్యురాలుగా ఉన్న నాకు సంఘం కల్పించిన అవకాశమే రాష్ట్ర స్థాయిలో, మండల స్థాయిలో అధికారులతో మాట్లాడే అవకాశం, సమావేశాలలో పాల్గొనే అవకాశం కల్పించారని మంజుల అన్నారు. నేను చాలా నిరుపేద కుటుంబంలో నేను జన్మించాను. మా నాన్నగారికి మేము 5 సంతానము, 4 ఆడపిల్లలు, ఒక తమ్ముడు. మాకు అనివార్య కారణాల నాకు 10th క్లాస్ పూర్తి కాకముందుకే నాకు పెళ్లి కావడం జరిగింది. తర్వాత పెళ్ళైన తర్వాత నేను ఓపెన్ 10th రాసిన, ఓపెన్ ఇంటర్ రాసిన. 2007లో నేను సంఘంలో చేరిన. 2007లో నేను చిన్న సంఘంలో చేరి, అంటే ఒక సంఘాన్ని తయారు చేసుకొని, సంఘానికి ఒక పేరు పెట్టుకొని గ్రామీణ సంఘం దగ్గరికి వెళ్ళి అక్కడ సభ్యత్వాన్ని బట్టి నేను చేరిన. తర్వాత ఒక సంవత్సరానికి 2008లో నేను గ్రామీణ సంఘం అధ్యక్షురాలుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది మా గ్రామంలో. ఆ తర్వాత 2009లో మండల సమాఖ్య, నవభారతి మండల సమాఖ్యలో అధ్యక్షురాలుగా కూడా నేను 2009లో ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా ఓర్వెల్లు మహాసమాఖ్య మన 50 ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండే 50 మండలాలలో 10 మోడల్ మండల్స్ అప్పుడు తీసుకొని 2009లో ఫామ్ చేసిన ఓర్వెల్లు మహాసమాఖ్యలో ఉన్న మండలం మా రఘునాథపల్లి మండలం. అప్పుడు నేను రఘునాథపల్లి మండలం అధ్యక్షురాలుగా ఉన్నా. ఓర్వెల్లు మహాసమాఖ్యలో అప్పుడు నేను కార్యదర్శిగా కూడా నేను పనిచేయడం జరిగింది. ఆ తరుణంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా 50 మండలాలకు శ్రీనిధి డైరెక్టర్గా కూడా నాకు అవకాశం రావడం జరిగింది. నేను శ్రీనిధి డైరెక్టర్గా కూడా 2 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఈ విధంగా సంఘాలలో చేరుకుంటూ వస్తున్నప్పుడు కూడా నాకు ఎందుకంటే చదువు అంటే నాకు చాలా ఎక్కువ. చిన్నప్పటి నుండి చదువుకోవాలి అంటే నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం ఉంటుండే. టీచర్ కావాలనుకుంటుంటే ఇట్లనే చేస్తుంటే మాకు తెలిసిన సార్ వాళ్ళు ఏమన్నారంటే ఓపెన్ ఇంటర్ రాస్తావా అమ్మ అంటే, నేను ఓపెన్ ఇంటర్ రాస్తా సార్ అని చెప్పి ఓపెన్ ఇంటర్ నేను రాసి పాస్ అయిన తర్వాత TTC ఎంట్రన్స్ రాసిన. TTC ఎంట్రన్స్ అంటే ర్యాంక్ ఎక్కడో వచ్చింది నాకు. సర్లే నేను మళ్ళీ తర్వాతనైనా ట్రై చేయొచ్చు అని చెప్పి డిగ్రీలో నేను జాయిన్ అయినా. డిగ్రీలో 2 సబ్జెక్టులు నాకు ఉండే, నేను అది పాస్ కాలేకపోయినా. తర్వాత సంఘంలో చేరిన తర్వాత మా గ్రామంలో, మండలంలో, జిల్లాలో, రాష్ట్ర స్థాయి వరకు కూడా వెళ్తున్నాం. వెళ్ళే తరుణంలో ఏమైతుందంటే మహిళా సంఘాల నుంచి చాలా అంటే సంక్షేమ పథకాలు ఏమున్నా మన మహిళలకు చేరవేయడము, మహిళా సంఘాల నుంచి మహిళల పురోగతికి, వాళ్ళ అభివృద్ధికి ఏమేమి చేయాలో తెలుసుకుంటూ ఉన్నాము. మా గ్రామంలో నేను మహిళా సంఘాల్లో ఉన్నప్పుడు
వాళ్ళందరూ హామీ ఇచ్చి నేను నామినేషన్ వేసిన 2019లో నేను సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది మా గ్రామంలో. అదృష్టం ఏంటంటే మా గ్రామంలో 10 వార్డులు ఉంటాయి. నా తరఫున నా ప్యానెల్లో ఉన్న 10 వార్డు మెంబర్లు ఓడిపోయారు. 10 మంది వార్డు మెంబర్లు నా వార్డులో ఉన్న నా ప్యానెల్లో వేసిన ఏ వార్డు మెంబర్ గెలవలేదు. మా ప్రత్యేక వార్డు మెంబర్లు అందరూ గెలిచారు. సర్పంచ్ వచ్చేసరికి మాత్రం నేను సర్పంచ్ అయినా పాపం వార్డు ఓడిపోయాడు. ఎందుకంటే నాకు ఎక్కడ నాకు ఒక నమ్మకం, అందరూ అనుకున్నారు మంచిగా ఓడిపోతుంది, మంచిగా గెలవదు, డిపాజిట్ రాదు మంచిగా అనుకున్నారు. కానీ అక్కడ నాకున్న నా మహిళా సంఘాల బలం, నా సంఘం నాకు ఇచ్చిన నమ్మకం అనేది నన్ను గెలిపించడం జరిగిందని నేను ఆ రోజు సగర్వంగా నేను చెప్పుకున్నా. ఒక సంఘం సభ్యురాలుగా ఉన్న నేను ఒక రాష్ట్ర స్థాయి దాకా స్క్రీన్ డైరెక్టర్గా వెళ్ళి ఒక గ్రామ సర్పంచ్గా ఉండి ఒక అంటే గెజిటెడ్ ఆఫీసర్స్ ముందు, కలెక్టర్ల ముందు, ఎంపీడీల ముందు, ఎంఆర్ఓల ముందు అందరి ముందు కూర్చొని మాట్లాడగలిగే అవకాశాన్ని నాకు కల్పించింది సంఘం. నేను ఎప్పుడు కూడా నేను గర్వంగా చెప్పుకుంటా ఉంటాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.